సో ఇందాక మీరు ఎస్ఎఫ్టీ ప్రైస్ ఒకటి చెప్పారు. అవును. మరి ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హైదరాబాద్ లో ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఒకవేళ 50 to 70 lakhs బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టు ది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై ప్రాపర్టీస్లో అయితే మనం ఆ ప్రైస్లో వచ్చే అవకాశం ఉంది. కనెక్టివిటీ పరంగా చూసినా కూడా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేజర్ సిటీ కనెక్టివిటీ అంతా కూడా ఫ్లైఓవర్ కనెక్టివిటీ అవుతున్నాయి. ఓకే. సో ట్రాఫిక్ ఇష్యూ లేకుండా ఏ ఇష్యూ లేకుండా మిడిల్ ఆఫ్ ది సిటీలోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దట్టు అన్ని ఔటర్ రింగ్ రోడ్ మాక్సిమం మెట్రో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దట్ అక్కడ కూడా సోషల్ ఇన్ఫ్రా డెవలప్ అయిపోయింది. స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ ఇవంతా కూడా మెయిన్ ప్రైమ్ మనకి ఏది కావాలో అవన్నీ కూడా నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ వచ్చాక అక్కడ కొనుక్కోవడం బెటర్. మిడిల్ ఆఫ్ ది సిటీలో కొనుక్కోవాలి, హార్ట్ ఆఫ్ ది సిటీలో కొనుక్కోవడం కంటే నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ కొనుక్కోవడం వల్ల మనకు ప్రైస్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రిషియేషన్ కూడా విత్ ఇన్ 2 to 3 years పెరిగే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ లో మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఈ హౌసింగ్ స్కీమ్స్ అయితే ఏమైతే ఉన్నాయో మరి అవి ఎంతవరకు జెన్యూన్ అంటారు? వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అసలు గవర్నమెంట్ వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో స్ట్రీమ్ లైన్ చేస్తారు. ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకు లేదనుకుంటారో గవర్నమెంట్ యాజ్ పర్ రికార్డ్ ప్రకారం వాళ్ళకి హౌస్ ఇస్తున్నారు. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ బయట వాళ్ళు చేసే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరైనా ఫ్లాట్ కొనుక్కుంటే వాళ్ళకి 2.5 lakhs సంథింగ్ గవర్నమెంట్ డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తుంది.